చెప్పాల్సి నువ్వేం చెప్పాలి? అసలు మా అమ్మకు పెళ్ళైనప్పటి నుంచి నేను పుట్టక ముందుకు ఏమో తెలియదు మేడం. నేను పుట్టిన నుంచి అయితే ఎప్పుడు లొల్లుడు, ఎప్పుడు కొట్టుడే మేడం. ఎప్పుడు చూసినా కొట్టుడు. మళ్ళీ అమ్మాయి వాళ్ళతో పక్కింట్లో వాళ్ళతో తిన్నరా అని కూడా అడగదు. అడిగితే నీకు వాళ్ళకు నీకు ఏం సంబంధం ఉంది అని ఇట్లా అడుగుతాడు. అసలు ఎవరితో మాట్లాడినా కూడా ఏదో ఒక సంబంధం అంటగడతాడు మేడం. నీ ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే నడుస్తుంది. ఎప్పుడు లొల్లే మేడం. ఎప్పుడు మా నాన్నతో నేను సంతోషంగా ఉండాలి. ఒక్క రోజు కూడా నేను ప్రేమగా నాన్న కూడా వీళ్ళు ఉండడం వాళ్ళని ఇప్పుడు దగ్గరకు తీసుకొని ప్రేమగా పెంచుతుంది. మమ్మల్ని ఒక్కసారి కూడా ఎత్తుకొని ఒక్కసారి కూడా ప్రేమగా పెంచాలి మేడం మమ్మల్ని. ఎందుకు ప్రేమ లేదు? మీరు వెళ్ళిపోయారు, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. అక్కడికి ఎందుకు వస్తా? మీ అమ్మమ్మ ఇంటికి వస్తే తల్లి బుద్ధి కేసులు పెట్టేస్తారు వాళ్ళు. తెలుసా? నీకేం తెలుసు బేబీ? నిజం బేబీ. నువ్వు వాళ్ళని పెంచినట్టు మమ్మల్ని ఎప్పుడన్నా ఎత్తుకొని పెంచినావు? బేబీ నేను గుండెల మీద పెట్టుకుంటాను తెలుసా? సార్ మీరు చెప్పండి. సత్యనారాయణ గారి మాటల్లోనే మనం చాలా వరకు అర్థం చేసుకోవచ్చు మేడం. అంటే ఏంటంటే చాలా మంది బాగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు, అంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటారు. కానీ ఏంటంటే ఆ మాట్లాడేటటువంటి తీరులోనే వాళ్ళ వ్యక్తిత్వం అంటే ఏంటన్నది మనం చెప్పేయచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇందాక నుంచి మేము చూసినటువంటి అంశం ఏంటంటే, మీరు హిస్టరీ ఏదైతే మొత్తం ఈ కథ సారాంశం ఏదైతే చెప్తున్నారో చాలా బాగా చెప్పారు, అందులో డౌటే లేదు, చాలా బాగా చెప్పారు. కానీ ఇందులో మీకు సంబంధించినటువంటి అంశాలు, అంటే మీరు చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి అంశాల గురించి అడిగితే ఐదర్ డొంక తిరుగుడు సమాధానం అయినా చెప్పారు, లేదా పాయింట్కి ఎక్కడన్నా రీచ్ అవ్వలేదు, లేకపోతే ముక్కు ఎక్కడ ఉంది అంటే కనుక ఇలా చుట్టుముట్టి చెప్పేటటువంటి పద్ధతిలో చెప్పారు. అదే అవతల వ్యక్తి గురించి ఉండేటటువంటి లోపాల గురించి చెప్పమంటే కనుక పేజీల గురించి రాసుకుని వచ్చారు, లెక్కలేనంత విధంగా చెప్తూనే ఉన్నారు. అంటే ఏంటంటే ఒక మనిషికి తనకు సంబంధించినటువంటి తప్పుల గురించి తనకు తెలియనప్పుడు ఇదే పరిస్థితులు అవుతూ ఉంటాయి. అంటే పక్క వాళ్ళ తప్పులు మనకు పెద్దగా అనిపిస్తాయి. అంటే ఇక్కడ ఇప్పటికీ కూడా మీది ఒక క్రిమినల్ మెంటాలిటీ అని నేను అనట్లేదంటే, మనుషుల యొక్క వ్యక్తిత్వాల గురించి మాట్లాడటం గురించి నేను ఇక్కడ కూర్చున్నాను. సో మీకు సంబంధించినటువంటి తప్పుల గురించి మాట్లాడేటప్పుడు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, లేదా సమాధానం కరెక్ట్గా రాదు, లేదంటే ఇంకో అంశానికి మళ్ళిస్తారు. అవతల వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి మాట్లాడినప్పుడు దారుణంగా మాట్లాడతారు, చాలా గట్టిగా కూడా మాట్లాడతారు. అయితే ఇక్కడ మీ వ్యక్తిత్వంలో రెండు విధాలుగా నేను విభజించుకోవాలని ట్రై చేస్తున్నానండి. అంటే రెండు పార్ట్స్ కింద. ఒకటి, పెళ్ళైనటువంటి స్త్రీతో మీరు పెళ్లి చేసుకున్నటువంటి మొదటి భార్యతో పెళ్ళైన తర్వాత ఒక స్త్రీతో మీరు ఎలా వ్యవహరిస్తారు, పెళ్లి కాకముందు ఒక స్త్రీతో ఏ విధంగా వ్యవహరించి తనని పెళ్లి చేసుకుని ఒక ఇమోషనల్ గా ట్రాప్ చేస్తారు. అంటే రెండు సత్యనారాయణ గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను. మొదటి సత్యనారాయణ రేణుకాకు తెలిసిన సత్యనారాయణ గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మేడం, ఇందాక మీరు చూస్తున్నట్టుగా అతని మాటల్లో స్పీడ్ ఉంటుంది, యాక్షన్లో స్పీడ్లు ఉంటాయి, రకరకాల హావభావాలు ఉంటాయి, నవ్వుతాడు, కోప్పడతాడు, ఇలాంటివన్నీ చాలా చాలా తొందరగా మారిపోతాడు. ఇటువంటిది వ్యక్తిత్వం ఎవరికి ఉంటుంది అంటే కనుక అవతల వ్యక్తుల గురించి విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకి. అంటే నా భార్య అంటే కనుక ఇంత తెల్లగా ఉండాలి, ఇంత పొడవుగా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి, ఇంత చదువుకోవాలి, ఈ విధంగా వ్యవహరించాలి అని అవతల వ్యక్తుల గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉండి వాళ్ళ గురించి మాత్రం అవతల వ్యక్తికి వాళ్ళ గురించి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. అమ్మా చెల్లి మీ నాన్నగారు ఉన్నారండి? ఉన్నారు మేడం. సార్ ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం. మొన్న యాంజియోగ్రామ్ అయింది, 4 months అయిపోయింది. మీరు ఎంతమంది మొత్తం? నేను ఒక అన్నయ్యను, 2 చెల్లెలు మేడం. చిన్న ఈవిడ చిన్నవిడ? చిన్న. ఇంకొక అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? మీకు పెళ్ళి అయిందా? నాకు పెళ్ళి అయింది. ఈ అమ్మాయి పుట్టడం నుంచి ఇలాగే ఉందా? అవును మేడం. శ్రీమహిళకు ముందే పెళ్లికి ముందే చెప్పాం, ఆమె హుషారు లేదు, పెళ్లికి ముందే హుషారు లేదు, ఇది పరిస్థితి అంటే 2-3 సార్లు వచ్చి చూసుకొని అన్నీ చూసుకొని పెళ్లి చేసుకున్నాక ఆడ ఉన్నది ఎన్ని రోజులు మేడం? పెళ్ళైనాక 2014లో పెళ్ళి అయింది, February 19 ఆడ ఉన్నది ఎన్ని రోజులు? ఒకరోజు 5 రోజులు, ఒకరోజు 11 రోజులు, అదే 10 రోజులు ఉందని చెప్పి మొత్తం. ఆ 10 రోజులలో ఒకసారి కొట్టింది మనకైతే చూడలే మేడం. అది లేదులే, కొట్టలేదు, చెప్పింది మాకు. సర్లేండి, అది లేదు తను చెప్పేసి. ఇక ఆడేం బాధ పెట్టిందో మనకు తెలియదు, పంపించేశారు. పిచ్చిది అన్నారంట వాళ్ళ చుట్టాలు, పిచ్చిది, మెంటల్ది, ఈ అమ్మాయి చెయ్యదు అని వీళ్ళని పిలిపించి అమ్మాయిని పంపించేశారు. 3 నెలలు అవుతుంది, తోలుకపోలేదు మేడం. తోలుకపోతే ఒకరోజు ఇద్దనే ఫోన్ చేసి మాకు ఈ అమ్మాయి చేసుకో పిచ్చిది అది ఇది అంటే మా నాన్న అన్నాడు, ఫోన్ రికార్డు ఉంది మేడం, అమ్మాయి చేస్తలేదు అంటున్నావు కదా, ఇక్కడ మా బస్తీలో నీ కిరాయి ఉంచి నీకు అన్ని గాసం పెడతా,
ఉండు, ఈడ చేయకపోతే అప్పుడు నేనే మా అమ్మాయిని వద్దంట, నువ్వు వేరే పెళ్ళి చేసుకో, నువ్వు చేస్తలే అంటున్నావు కదా. ఈ మెంటాలిటీలో పెరిగింది మన దగ్గర. సరే ఇట్లా ఉంటుంది. అయితే మా అమ్మని మా నాన్నని వదిలేసి రావాలా అని అంటే, వాళ్ళని ఎందుకు వదిలేసావు, అక్కడ కిరాయికే ఉంటున్నారు వాళ్ళు, సొంత ఇల్లు కూడా కాదు. వాళ్ళకి సొంత ఇల్లు లేదని మేము పెళ్లి చేసేటప్పుడు మా దగ్గర ఆమెకు బడి బసన్లు, బంగారం 5 తులాలన్నర బంగారం ప్లస్ కట్న రూపంలో మాకు బాలాజీ నగర్లో 200 గజాల ఫ్లాట్ ఉంది మేడం. అందులోకించి 80 గజాలు ఈమె పేరు మీద నోటరీ చేసి ఇచ్చాం. మళ్ళీ ఒకరోజు ఆ పేపర్లు తీసుకొని వీళ్ళ అమ్మ వచ్చింది మా ఇంటికి. ఒకసారి 50,000 అడిగింది. మేము ఇట్లా అమ్మాయి మంచిగా హుషారు ఉంటలేదు, చేస్తలేదు అంటే ఆ రోజు 50,000 అడిగి. అంటే మరి మా నాన్నని అడిగి చెప్తే ఏదో కట్నం ఇక ఖర్చులు అయినాయి కదా, వాళ్ళకి ప్రాబ్లం ఉందేమో అడిగిరని మా నాన్నని అడిగి చెప్తామంటే వచ్చినాక పెళ్ళికి నేనే 6 లక్షల ఖర్చు అయినాయి. అది కట్న రూపంలో ఇవ్వకముందుకే మనము జాగా ఇచ్చి మీకు పెళ్లి చేసినాం. ఇక మా దగ్గర డబ్బులు లేవంటే ఆ పేపర్లు తీసుకొని వచ్చింది మేడం. తీసుకొని వచ్చి 2 లక్షల రూపాయలు అడిగి తర్వాత ఏం చేశారు, మేము ఇవ్వమంటే బస్తీలో ఏమన్నారు, అట్లా ఇట్లా అమ్మాయినకు పానం బాగాలేదు, వాళ్ళు పెళ్లి కట్నం ఇవ్వకుండానే ఆ జాగా రాసిచ్చి పెళ్లి చేసి ఇచ్చారు, ఇది న్యాయం కాదు అని చెప్తే వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇతను ఏం చేసిండు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో నా భార్యను పంపుతలేరు వాళ్ళని కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఎస్ఐ పిలిపించారు. ఆడ ఇదే అంటే ఆమె హుషారు ఏంటంటే ఆమె అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని ఈ విధంగా చేస్తున్నాడు. మేము ఒకటి ఏం చెప్పాము, మళ్ళీ అక్కడికి వచ్చినాక ఆ ఎస్ఐ ఏం చెప్పారు, మీరు పెద్ద మనుషులో కూర్చొని ఆమె అమాయకత్వం ఉంది కదా, ఆమె హుషారు లేదు, మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోండి, పోలీస్ స్టేషన్ దగ్గర వద్దు అని చెప్తే మళ్ళీ వీళ్ళు రాలేదు. కాకపోతే మేమేం చేసినాం, కొన్ని రోజులు కొని మళ్ళీ ఉమెన్ పిఎస్లో ఇచ్చాం. ఇస్తే మేడం పిలిపించింది. కౌన్సిలింగ్ వీక్లో 2 సార్లు 3 సార్లు చేశారు. ఒక 1 ఇయర్ చేశారు మేడం. అయినా వినలేదు. వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు చెయ్యని అంటున్నావు, ఆమె ఇచ్చిది అంటున్నావు, సరే వదిలేసేయి, నీ డబ్బులే ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చిరో కట్న రూపంలో అవి ఇచ్చేసేయి, ఇచ్చి నీ దారిలో నువ్వు ఉండు, వాళ్ళ దారిలో వాళ్ళు ఉంటారు అంటే అవి ఇయ్యని అన్నాడు. లేవు, నేను అమ్ముకున్నా, నేను ఎడబెట్టినా, మేము పెట్టిన బాసనలు లేవన్నాడు, అల్మార్ లేదని ఎస్ఐ చెప్పిండు. చెప్తే అప్పుడు తెచ్చిమంటే లేదన్నారు మేడం. లేదంటే మేమన్నాం మరి మీరే న్యాయం చేయండి మేడం అంటే, మేడం కోర్టు ద్వారా ఈయన ఇంటలేడు, ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా ఇంటలేరు అని కోర్టుకు పంపించారు మేడం. అది జరిగింది. మేము వాళ్ళని కేసు పెట్టలేదు, ఏం ఏంటంటే వాళ్ళు వింటలేరు అని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళే పంపించారు అక్కడికి. సరే మరి అతన్ని కొట్టారంటే ఎందుకు కొట్టారు? అయితే ఈయన ఏం చేసిందంటే 2 సార్లు, ఒకసారి బాగా తాగి మా పెద్ద బాగుండు కదా మేడం, నేను ఇవ్వను అన్నా కూడా వినలేదు. నువ్వు ఇస్తావా ఇవ్వవని చచ్చిపోలా, నన్ను పోలీసులు వచ్చి పట్టుకోబోతారు అది ఇదని మస్తు బెదిరించింది మ్యామ్. ఇక బెదిరియంగా నేనేం చేసేసి ఇక పాయిజన్ తీసేసుకున్నాను. ఇక నేను మా ఆయన మా అత్త ఇద్దరు ఏం చేసి పుసలుతాడు ఇక కమ్మలు తీసేసుకున్నారు మెడలకి వెళ్ళి. అతని గురించి తెలీదు, అతను చదువు ఏ అంశంలో కూడా అన్ని అంశాల్లో కూడా మీరు బోల్తా పడ్డారు. ఆ అమ్మాయికి ఇతన్ని కట్టబెట్టారు, ఆ అమ్మాయి జీవితం కోసేశారు. నువ్వు ఇట్లా గాలి తిరుగుతున్నావు కాబట్టి కదా అమ్మాయి వెళ్ళింది. నీకు పెళ్ళం అంత కావాలి, నాకు పెళ్ళం విడాకులు ఇవ్వను అన్నాడు. నువ్వు డబ్బులు అమ్మాయి దగ్గర తీసుకున్న నగలు ఇచ్చేయాలి కదా నువ్వు, 1.5 సంవత్సరం. ఇకమే నువ్వు తెచ్చిస్తానని ఎట్లా నమ్ముద్దా అమ్మాయి? ఎందుకు నమ్మాలి? నువ్వు మనిషిగా బతకలే ఎన్నాళ్ళు. నేను మనిషినే నువ్వు అనుకుంటా చాలా తప్పు. నువ్వు 2 చేతులు 2 కాళ్ళు ఉన్న మృగానివి. నువ్వు జంతువులాగా బతికావు. కనీసం నువ్వు చచ్చేంత వరకు ఆవన్నా కూడా ఉంటుంది, లేకపోతే నువ్వు చేస్తే చూడడానికి కూడా ఎవడు ఉంటాడు. ఇంతవరకు మనం ఒక దున్నపోతులా బతికినవాడు ఇక్కడ నుంచి మనిషిలా బతకడానికి మనకు ఒక అవకాశం వచ్చింది, ఆ అమ్మాయి ఇచ్చింది. నీ అవకాశాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావో చూసుకో, లేదంటే నువ్వు బతికి వేస్ట్.